Hello aspirants, welcome back. So this is the last video of permutations and combinations where we discuss all the previous year questions from this topic. Okay, so placement exams kani, bank exams kani, వాటిలో అడిగిన కొన్ని previous years problems as well as రిమైనింగ్ పార్ట్ 1 to 4లో కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనం కవర్ చేయలేదు, అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ పార్ట్ 4 లింక్ మీకు కావాలంటే ఐల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. ఓకే, ఫైన్. So the number of ways in which 6 rings can be worn on 4 fingers of one hand, thumb excluded. అంటే ఈ 4 ఫింగర్స్లో మన దగ్గర టోటల్ 6 రింగ్స్ ఉన్నాయి. 6 రింగ్స్ నుంచి యూల్ హ్యావ్ టు పిక్ సమ్ ర్యాండమ్ 4 రింగ్స్ అండ్ ఆ ర్యాండమ్ 4 రింగ్స్ని మళ్ళీ ర్యాండమ్ 4 ఫింగర్స్లో అరేంజ్ చేయాలి. ఓకే, సో దాట్ కెన్ బి డన్ ఇన్ 6 వేస్. అందులో ఓన్లీ పిక్కింగ్ అయితే 6C4 వేస్లో చేసేవాళ్ళం కదా, కానీ పిక్ చేసి మళ్ళీ 4 ఫింగర్స్లో అరేంజ్ కూడా చేయాలి. సో దాట్ కమ్స్ అండర్ పర్మిటేషన్. సో 6P4 మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఉంది. సో 6P4 విల్ బి ది ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఫైన్. సో 7 books are to be arranged in such a way that 2 particular books always at the first and last place. Find the number of arrangements. సో ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే 7 books కదా, 1 2 3 4 5 6 7. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్స్ ABCDEFG ఇలా 5 బుక్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో ఏ బుక్ జీ బుక్ అవి ఎప్పుడు ఎండ్స్లోనే ఉండాలి. అంటే A to G2 ఆర్ ఎల్స్ GA ఇలా కూడా ఇంటర్చేంజ్ అవ్వచ్చు, GA, బట్ ఇవి ఎండ్స్లో మాత్రమే ఉండాలి ఏ పాసిబుల్ అరేంజ్మెంట్లో అయినా సరే. అండ్ రిమైనింగ్ ఈ మధ్యలో ఉన్నవన్నీ వాటిలో అవి ఇంటర్చేంజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఏ ఇక్కడ జీ ఇక్కడ ఫిక్స్ అయిపోయి అనుకుందాం. అప్పుడు ఇవి ఆల్ పాసిబుల్ వేస్లో అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇవి అరేంజ్ చేయగలం కదా, ఆల్ పాసిబుల్ వేస్లో. అండ్ అగైన్ ఇప్పుడు ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఆల్ పాసిబుల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఓకే, సో 5 ఫ్యాక్టోరియల్ అండ్ ఇలా చేసినప్పుడు మళ్ళీ ఇంకొక 5 ఫ్యాక్టోరియల్. ఓకే, సో టోటల్ 5 ఫ్యాక్టోరియల్ ఇస్ 120 ప్లస్ ఇంకొక 120. సో ఫస్ట్ 120 పాసిబుల్ వేస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ 120 పాసిబుల్ వేస్ ఉంటాయి. మొత్తం టోటల్ కలిపి 240 పాసిబుల్ వేస్. 240 విల్ బి ది ఆన్సర్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎప్పుడు మనం మల్టిప్లై చేస్తాం కదా, ఇక్కడ ఎడిషన్ ఎందుకు చేసాం, అసలు మల్టిప్లై ఎప్పుడు చేయాలి, ఎడిషన్ ఎప్పుడు చేయాలి, అసలు మనకి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏ ఇక్కడ జీ ఇక్కడ ఫిక్స్ చేసి ఆల్ పాసిబుల్ వేస్లో అరేంజ్ చేసేసాం. సో దానివల్ల మనకు కావాల్సిన పర్మిటేషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు అదొక సెట్, ఒక ఆల్ ద పాసిబుల్ వేస్. ఇప్పుడు ఇలా అన్ని చేసిన అరేంజ్మెంట్స్ 120 అరేంజ్మెంట్స్ రాసేసాం. ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేసిన తర్వాత కూడా 120 అరేంజ్మెంట్స్ మొత్తం రాసేసాం. మనకేం అడిగారు, ఆ టూ ఇలా డిస్టింక్ట్ ఉండాలి, టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఇన్ని అరేంజ్మెంట్స్, ఈ రెండు ఇలా ఉన్నప్పుడు ఇంకొన్ని అరేంజ్మెంట్స్, అవన్నీ కలిపి టోటల్ ఈ రెండింటికి ఇంటర్చేంజ్ అయిన అరేంజ్మెంట్స్ వచ్చాయి కదా. స్టిల్ మీకు ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇక్కడ ఏ అండ్ జీ ఫిక్స్ చేసేయండి. ఓకే, ఇవన్నీ ఎన్ని వేస్లో అవుతాయి, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అవుతాయి. ఓకే, అండ్ దెన్ ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో అది ఎన్ని వేస్లో అవుతుంది, 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అవుతుంది. దిస్ ఈజ్ రిలేటెడ్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఓకే, సో ఏ ఇక్కడ ఉన్నప్పుడు ఈ అరేంజ్మెంట్ ఒక పాసిబుల్ కేస్ అండ్ జీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ అరేంజ్మెంట్ ఒక పాసిబుల్ కేస్. సో దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఎంత 2, విచ్ ఇస్ 240. క్లియర్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఇవి డౌట్ ఉన్నాయి అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫైన్. And how many 3-digit numbers can be formed from 2 3 5 6 7 9 which are divisible by 5? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. ఏమనంటే మనం 2తో డిస్కస్ చేసాం ఆల్రెడీ, అంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అలా మనం డిస్కస్ చేసాం. సో ఇలా డివిజిబుల్ బై 5 అని, డివిజిబుల్ బై 4 అని అలాంటి కేసెస్ కూడా ఇస్తారు. బట్ జనరలీ అవన్నీ మెయిన్స్ ఎగ్జామ్ వాటిలో ఇంకా డీప్గా ఇస్తారు, కానీ మనకి ఇలా డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 2 ఇలాంటివి ఎక్కువ ఇస్తారనమాట. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 3-digit నెంబర్స్ అన్నారు కదా, సో ఓన్లీ 3 మాత్రమే. అండ్ ఇక్కడ డివిజిబుల్ బై 5 అంటే ఏంటి, యూనిట్ డిజిట్లో ఈదర్ 0 ఉండాలి లేదంటే 5 ఉండాలి. ఇక్కడ ఎక్కడ 0 లేదు, ఓన్లీ 5 ఉంది. సో 5 ఇక్కడ ఫిక్స్ చేసేయండి, 5తో ఇంక సంబంధం లేదు. 5 తీసేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయి, వితౌట్ రెపిటేషన్ అన్నారు కాబట్టి 5 తీసేస్తాం. సో 1 2 3 4 5, ఇంకా 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ని 2 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. ఎన్ని వేస్లో చేయగలం, 5P2లో చేయగలం. అంతా అయిపోయింది. 5P2 అంటే ఏంటి, 5 into 4. సో 5 4s are ఎంత 20. సో 20 విల్ బి ది ఆన్సర్. ఇఫ్
విత్ రిపిటీషన్ అని ఇచ్చారనుకో, అంటే వితౌట్ రిపిటీషన్ కాకుండా రిపిటీషన్ ఎలా ఉంది అప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ 5 వాడేశారు, ఇంకా అయినా ఎన్ని మిగిలే 1 2 3 4 5 6, యూ కెన్ యూస్ 5 హియర్ యాజ్ వెల్. ఓకే, సో 6 ఉన్నాయి, సో 6 వేస్లో అరేంజ్ చేయగలం. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్లో ఫిల్ చేసింది మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో అగైన్ 6 వేస్, సో 6 into 6 36 వేస్లో మనం ఫిల్ చేయగలం. ఓకే, ఫైన్. నెక్స్ట్, in how many different ways can letters of the word daughter be arranged so that vowels always come together? Simple. So D A U G H T E R. As we have already discussed it earlier, first vowels అన్ని సపరేట్గా రాసుకోండి, A U E and then remaining D G H T R. Okay, so ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 consonants plus this entire thing is a single unit. ఓకే, వోవెల్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలి కాబట్టి అవన్నీ ఒక చిన్న సూట్ కేసులో ప్యాక్ చేసి ఉంచామనుకోండి, ఆ సూట్ కేసు ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉండాలి. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ 5 సెగ్మెంట్స్ ప్లస్ ఒక సూట్ కేస్, కలిసి ఉండాల్సిన ఒక సూట్ కేస్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 వేస్ ఉన్నాయి. 6 వేస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయగలం ఆఫ్ కోర్స్. ఓకే, అండ్ అగైన్ ఆ సూట్ కేసులో ఉన్నవి కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా, అది కూడా ఒక పాసిబుల్ కేస్, బికాస్ ఒక దగ్గర ఉండాలి అని చెప్పారు కానీ సేమ్ ఆర్డర్లో ఉండాలని చెప్పలేదు. సో ఏయుఈ అని ఉండొచ్చు, ఏఈయు అని ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో దోస్ క్యాన్ బీ అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, because it will interchange with respect to all the remaining other possibilities. Okay, anduku we are doing multiplication here. Okay, so 6 factorial is 720 into 3 factorial is 6. So 720 into 6, 6 2s are 12, 1, 7 6 are 42 plus 1 43, and then ikkada 0 undi, 4320, so 4320 will be the answer. Clear? Okay, let's go to the next problem. Next, in how many different ways can the letters of cooperation be arranged so that vowels always come together? Here you'll have to make sure of one thing, that repetition of digits or repetition of alphabets is actually observed. Okay, so corporation, first write it here, CORPORATION. Okay, separate all the vowels, 1 2 3 4 5. So okay, 5 vowels we have, which is O, O, A, I, O. Okay, and then write all the consonants beside, C, R, P, R, T, N. Okay, so total ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒక సింగిల్ సూట్ కేసులో ఉన్నాయి. సో ఇదంతా we count as one single unit. And then we have 1 2 3 4 5 6. So 6 plus 1, which is 7. So 7 factorial ways we can arrange it. Okay, and then again E5, they can interchange with each other, right? So we can arrange it in 5 factorial. But there is a repetition of alphabets here. Okay, so to avoid that repetition, we divide it by number of times it is repeating. Okay, O any times repeat ayindi, 3. So 3 factorial ways to we divide it. Again ikkada kuda something is repeating, R is repeating here, so by 2 factorial again. Okay, so solve this, solve cheste meeku answer vachestadi. 7 factorial ante enti, 7 into 6 factorial ante 720 into 5 factorial 120 by 3 factorial ante, you make sure that this is 3 factorial, not 3. Okay, again 3 factorial, which is 6 into 2 factorial, 6 ones are 6, 12s are 72, 0, and again 2 ones are 2 6 are 12, 12 6 are 72, 72 into 7, 7 2s are 14, 1, 7 7s are 49 plus 150, 504, ikkada oka 0, ikkada oka 0, so 00 50400 is the answer. Clear? Right, let's go to the next problem. Even if you have any doubts, please make sure that you ask us in the comment section, so that మేము నెక్స్ట్ షార్ట్స్లో కానీ or else a dedicated వీడియో చేసి అందులోనే I'll try to solve all your doubts. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇండియా బిక్స్ వెబ్సైట్ or else ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అలా ఏమైనా, లేదంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ రిలేటెడ్ డెడికేటెడ్ బుక్ ఏమైనా ఉంటే అందులో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. డౌట్స్ వస్తే ప్లీజ్ ఆస్క్ us. ఓకే, in how many different ways can 7 people be seated around a round table? And this is a new complete concept. Okay, so round table అంటే ఒక సర్క్యులర్ ఆర్డర్లో కూర్చున్నప్పుడు, వెయిట్ సి, A B C D E అనే 5 members స్ట్రైట్గా కూర్చున్నారు అనుకో, ఏకి ఈకి సంబంధం లేదు. ఓకే, మనం ఇలా సరే 3 members-తో చూద్దాం, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఏబిసి అని రాయొచ్చు, లేదంటే ఏసిబి or else BCA BAC అండ్ సితో స్టార్ట్ చేస్తే CAB CBA.
ఇలా ఆల్ పాసిబుల్ కేసులో మనం అరేంజ్ చేయగలం కదా లెటర్స్ని. ఇప్పుడు సర్కిల్లో కూర్చున్నారంటే అంటే ఏబిసి సమ్ ఇలా సర్కిల్లో ఉన్నారనుకో, ఇప్పుడు ఏ రైట్ సైడ్ బి ఇలా వచ్చింది కదా, సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు సి ఇక్కడ ఉందనుకో, సి బి ఏ. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ ఇదొకటి కేసా, మళ్ళీ ఇక్కడ బి. సో బి కమ్స్ దిస్ సైడ్ అండ్ దెన్ సి పైన రాలేదు, సి ఇక్కడ, ఏ ఆల్రెడీ ఇటువైపు వచ్చేసింది, సో ఏ విల్ బీ హియర్ అండ్ సి ఆల్రెడీ సో సి. ఓకే, సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్కి లాస్ట్ డిజిట్కి సంబంధం లేదు, కానీ సర్కిల్ వచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ పక్కనే ఫస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. ఓకే, అది ఆల్రెడీ ప్రీవియస్లీ రిపీట్ అయిపోతుంది. సి 3లో అయితే సర్కిల్ ఫామ్ అవ్వట్లే, కానీ 5తో చూద్దాం పోనీ. ఏ బి సి డి ఈ. ఓకే, జనరల్గా ఇలా రాసినప్పుడు ఏకి ఈకి సంబంధం లేదు, సో అదొక డిఫరెంట్ పాసిబుల్ కేసులోకి వస్తుంది, ఇంటర్చేంజింగ్ అండ్ ఆల్. బట్ ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెట్ లాస్ట్ ఆల్ఫాబెట్ కోయిన్సైడ్ అవుతుంది, పక్కకు వస్తున్నాయి, బికాస్ లాస్ట్ దాని పొజిషన్ మళ్ళీ ఫస్ట్ దాంతో నెక్స్ట్ కంటిన్యూటీలో ఉంటుంది. సో ఇలాంటివి సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే ఎన్ని ఉన్నాయో వి సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ దట్. ఓకే, బికాజ్ లాస్ట్ కేసులో ఉన్నది ఇట్ ఈస్ అగైన్ కంటిన్యూయింగ్ విత్ ద ఫస్ట్ వన్. సో అక్కడ ఒక పాసిబుల్ వే ఆఫ్ అరేంజింగ్ మనకు తగ్గిపోతుంది. ఇదంతా ఎందుకు గుర్తుపెట్టుకోవడం, మనకు కన్ఫ్యూజన్ వేస్ట్ అనిపిస్తే రౌండ్ అంటే లీనియర్గా కాకుండా సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు వి సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ దట్. ఓకే, సో 7 పీపుల్ని అరేంజ్ చేయాలంటే 7 - 1 అంటే 6 అన్నట్టు మనం ఇమాజిన్ చేసుకుంటాం, 6 పొజిషన్స్ ఉన్నట్టు. సో దే కెన్ బి సీటెడ్ అరౌండ్ రౌండ్ టేబుల్. సో 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయగలం. 6 factorial is again 720, which we know, so 720 is the answer. I hope this concept is clear to you. Okay, next, in how many different ways can 6 distinct flowers can be used to form a garland? ఇందులో ఏంటంటే మెయిన్ ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి సర్క్యులర్లో. ఒకటి పీపుల్ విచ్ ఇస్ లివింగ్ థింగ్స్, ఇంకొకటి నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్లో ఏంటంటే పీపుల్ ఆర్ డిస్టింక్ట్ అనమాట. ఓకే, సో మీరు ఈ ఆర్డర్ లైక్ ABCDE ఈ ఆర్డర్లో పెట్టినా, లేదంటే అది యాంటీ క్లాక్ వైజ్లో లైక్ ABCD ఇలా చూసినా, లేదంటే AEDCB ఇలా చూసినా అది సేమ్ ఆర్డర్ అవ్వదు, డిఫరెంట్ ఆర్డర్ అవుతుంది. సో అదే మీరు ఒక గార్లెండ్ తీసుకున్నారనుకో, లైక్ ఒక గార్లెండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ ఇలా ఉంది, ఒక ఫ్లవర్ ఇలా ఉంది. ఓకే, అండ్ దెన్ ఒక ఫ్లవర్ ఇలా ఉందనుకో, ఐమ్ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్, సారీ ఫర్ దాట్. అండ్ ఇంకొక ఫ్లవర్ ఎలా ఉంది, బ్లా 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 సంథింగ్ ఇలా ఉందనుకుందాం. దీంతో ఒక గార్లెండ్ తయారు చేశారు, మీరు ఒక మాల తయారు చేశారు. ఈ మాల ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా వెనక సైడ్ నుంచి చూసినా సేమ్గా కనిపిస్తుంది కదా, ఆఫ్కోర్స్, బికాస్ సేమ్ అదే బొమ్మ. ఓకే, సేమ్ అదే ఫ్లవర్ ఉంటుంది, ఒక ఫ్లవర్ ఎంటైర్ ఫ్లవర్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా వెనక సైడ్ నుంచి చూసినా సేమ్ అనిపిస్తుంది. ఓకే, సో అందుకు నాన్ లివింగ్ థింగ్స్, సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, డెడికేటెడ్ కాన్సెప్ట్. లివింగ్ థింగ్స్ ఉన్నప్పుడు మనం నార్మల్గా ఒక నెంబర్ లైక్ n ఉందనుకో, n - 1 ఫ్యాక్టోరియల్ మనం రాసిస్తాం, లైక్ వీ డిడ్ ఇన్ ద ప్రీవియస్ థింగ్. 7 ఉన్నప్పుడు 6 ఫ్యాక్టోరియల్ రాసాం. బట్ నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నప్పుడు n వాల్యూస్ ఉంటే n - 1 ఫ్యాక్టోరియల్ బై 2 చేస్తాం. ఈ బై 2 ఎందుకు చేస్తామంటే ఫ్రంట్ నుంచి చూసినా వెనక నుంచి చూసినా సేమ్ ఉంటాయి, సో అక్కడ ఒక హాఫ్ పాసిబుల్ కేసెస్ మనకు పోతాయి. ఓకే, ఇట్ సైడ్ నుంచి వెళ్ళింది మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న పాసిబుల్ కేసెస్ అన్నీ పోతాయి. ఓకే, సో సేమ్ మీరు ఇక్కడ కూడా అదే పని చేయాలి. 6 ఉన్నాయి, సో 6 ఉన్నాయంటే అఫ్కోర్స్ సర్కిల్ కాబట్టి ఒకటి మైనస్ చేయాలి, సో 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అండ్ గార్లెండ్ అంటే ఏంటి, ఫ్లవర్స్ అదంతా నాన్ లివింగ్ కాబట్టి బై 2 మనం చేయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ బై 2, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 బై 2, 2 1s are 2 60s are, so 60 will be the answer. కన్ఫ్యూజ్ అవుతున్నా ఏం కంగారు పడకండి, మీకు డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ దట్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 10 different flowers can be strung together to make a garland, in which, as I've already mentioned before, like 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 ఉన్నాయి అనుకుందాం. ఇందాక మనం ఎలా అయితే వవెల్స్ ఆల్ స్టే టుగెదర్ అలా మాట్లాడుకున్నామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మీరు అర్థం చేసుకోవాల్సింది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. అందులో మళ్ళీ ఏది ఎలా అప్రోచ్ వెళ్ళాలి, ఏది ఎలా ఇచ్చారో అది మీరు వన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఈజీగా కాన్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో అందులో 10 ఫ్లవర్స్ ఉన్నాయి, 3 డిస్టింక్ట్ ఫ్లవర్స్ ఎప్పుడు కలిసే ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఎప్పుడు కలిసే ఉండాలి కానీ ఇదే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు, ఆఫ్కోర్స్. సో ఓకే, ఇంకెన్ని మిగిలే, 7 మిగిలే.
ప్లస్ దిస్ వన్ టీమ్. ఓకే, సో 8. సో టోటల్ మన దగ్గర 8 పాసిబిలిటీస్ ఉన్నట్టు. కానీ యాజ్ దిస్ ఇస్ అ గార్లెండ్, యాజ్ దిస్ ఇస్ అ సర్క్యులర్ అరేంజ్మెంట్, మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 8 - 1 అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేస్తాం. సింపుల్. అండ్ ఈ 3 కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో ఒకదాంతో ఒకటి ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, అండ్ దెన్ ఇలా వచ్చింది కదా. బట్ యాజ్ దిస్ ఇస్ అ గార్లెండ్, యాజ్ దిస్ ఇస్ అ నాన్ లివింగ్ థింగ్, వీ డివైడ్ ఇట్ బై 2. అంతా అయిపోయింది. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 7 ఇంటూ, సో 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 5040 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 6/2. 2 1s are 2 3s are, so 4 3s are 12, 1 3 0s are 0 plus 1 1, 5 3s are 15. 1 5 1 2 0 ఆప్షన్స్లో మన దగ్గర లేదు, సో నన్ విల్ బి ది ఆన్సర్. మనం చేసే మిస్టేక్ ఏంటంటే 5040 ఇంటూ 6 చేస్తే 30240 వస్తుంది. సో 30240 ఆన్సర్ పెట్టేస్తాం. కానీ మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు, అంటే నాన్ లివింగ్ థింగ్, అంటే బై 2 ఖచ్చితంగా చేయాలి. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, టు అవాయిడ్ ద మిస్టేక్. ఫైన్. అదే ఫ్లవర్స్ కాకుండా పీపుల్ అని ఇచ్చారనుకో, పీపుల్ ఇలా కూర్చున్నారు, సో దట్ 3 people ఆల్వేస్ సిట్ టుగెదర్ అని, అప్పుడు దిస్ విల్ బి ది ఆన్సర్ అవుతుంది. బట్ యాజ్ దిస్ ఇస్ అ నాన్ లివింగ్ థింగ్, సో బై 2 మనం చేసాం. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ వెడ్డింగ్ బి అరేంజ్డ్ అండ్ పంక్చువల్. సో వెడ్డింగ్ అండ్ పంక్చువల్ ఇది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో, లైక్ ప్రీవియస్లీ చేసిన వీడియోస్లో అన్నీ డిస్కస్ చేసుకున్నాం. దీస్ ఆర్ సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఇది మీకు హోంవర్క్ అనమాట. ట్రై దీస్ క్వశ్చన్స్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ వీటి సొల్యూషన్స్ కావాలంటే దట్ ఆల్సో లెట్ మీ నో. అండ్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ త్రూ షార్ట్స్ ఆర్ ఎ డెడికేటెడ్ వీడియో. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ సిరీస్ ఈస్ గుడ్ టు యూ. మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే కాదు, ఏ టాపిక్లో మీకు డౌట్ ఉన్నా సరే ఒక్కసారి మా ఛానల్లో చెక్ చేయండి. ఐవ్ ఆల్రెడీ మేడ్ videos on different topics. If a topic ledu anna sare, please provide in the comment section. I'll definitely try to make that video so soon. Okay, so please consider supporting us through a like, share and a subscribe if you loved our content. So see you tomorrow. Bye.